అందరూ ఎందుకు ఇంట్లో వీడియోస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు రోడ్ల మీద చేస్తున్నారు వీళ్ళు, అదేదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు. అందుకే వాళ్ళ కోసమే చెప్తున్నాను. మేము వీడియోస్ తీసుకోవాలంటే మా హస్బెండ్ ఉంటారు, మీకు తెలుసు వీడియోలోన. ఇప్పుడు వీడియో తీస్తుంది కూడా మా అబ్బాయి. యాక్చువల్లీ ఇంట్లో లైటింగ్ చాలా తక్కువ. సో ఐఫోన్లోన మా ఇంట్లో లైటింగ్ అస్సలు సరిపోదన్నమాట. సో మాకు ఆ పక్కనే ఇదనమాట ఒక వెంచరు. సో మేము ఎక్కడికో దూరం ఏదో రోడ్ల మీదకో వెళ్ళిపోవట్లేదు. మాకు లైటింగ్, మాకు వీడియో వచ్చేది నీట్గా రావాలని చెప్పి మా ఫ్యామిలీ మాత్రమే వచ్చి వీడియో తీసుకుంటాం. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వీళ్ళేదో ఎప్పుడు రోడ్ల మీద చేస్తారు అని చెప్పి అంటే తెలియక మాట్లాడుతున్నారులేండి. సో మా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ చేసి నాకు వీడియోస్ తీస్తారు. అది వారానికి 2 రోజులు మాత్రమే, అది చెప్దామని చెప్పే అనమాట. అది నేనే చేసుకుని వెళ్తా, ఓకేనా. బ్యాక్ ఇట్లా వచ్చి నీ దగ్గరికి వచ్చి పెద్ద స్టెప్ ఉంటుంది, అది వేస్తా. అప్పుడు నువ్వు నన్ను రొమాంటిక్ గా ఎట్లా చూడాలి, కన్ను కొట్టక్కర్లేదు, జస్ట్ నా పువ్వులు ఊడిపోయాయి. సో అట్లాగా చూసి నవ్వాలన్నమాట, ఓకేనా. అప్పుడు స్టెప్ అవుతుంది. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏదో నా వీడియోస్ కోసం చెప్పి తను తీసుకొస్తుంటాను. తనకి అసలు డాన్స్ రాదు. సో తనకి ఇక్కడే నేర్పిస్తాను. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయవలసినంత అవసరం లేదు, ఎందుకంటే తను ఆల్మోస్ట్ నిల్చునే ఉంటారు. ఆ విషయం మీకు తెలుసు. ఆ విషయాలు కూడా కామెంట్ గా పెడుతుంటారు, ఏదైనా స్టెప్ వేయించక్క అని చెప్పి. తన స్టెప్స్ అవేమయ్యారు. నా పక్కన నిల్చోవడమే నాకన్నా బాగా చేస్తున్నారని నేను ఫీల్ అవుతాను. సో తను ఎలా చేసినా మీరు నన్ను చూడండి, పోని అతను చూడొద్దు, ఓకేనా.